హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఇల్లందులో ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాము. లోపల చాలా అంటే చాలా బాగుంటుంది. విగ్రహాలు కానీ శిల్పాలు కానీ చాలా అందంగా తయారు చేశారనమాట. ఈ వీడియోలో అన్నీ చూసేద్దాం. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నాము అయ్యప్ప స్వామి టెంపుల్ ఎంట్రీ. ఇది పైన ఉన్న విగ్రహాలన్నీ కూడా లోపల ఉన్న టెంపుల్కి సంబంధించినవి. ఇక్కడ మనకి లోపల ఏమేమి ఉన్నాయంటే సాయిబాబా టెంపుల్, అయ్యప్ప స్వామి టెంపుల్, శివాలయము అండ్ కన్నికా పరమేశ్వరి టెంపుల్, వెంకటేశ్వర స్వామి, ఈ టెంపుల్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ వీడియోలో మొత్తం టెంపుల్స్ అన్నీ చూసేద్దాం. ఒకసారి రండి, లోపలికి రా స్వామి. ఫాస్ట్గా నాడు ఏంది కమాన్ కమాన్ ఇటు. ఇక ఇప్పుడు మనం మొదటిగా సాయిబాబా దగ్గరికి వెళ్దాం. ఫస్ట్ ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ సాయిబాబా ఉంటాడు. 4 కుక్కలు కూడా ఉంటాయండి మన టెంపుల్. కుక్కలు చూస్తే అసలు చాలా రియలిస్టిక్ గా చేశారు. ఎవరు ఆర్టిస్ట్ దగ్గరికి వచ్చి చూపి. రియలిస్టిక్ ఆర్టిస్ట్ గా ఉన్నాయి ఇవి. సాయిబాబా మొన్ననే పెయింట్ వేశారు వీటికి. బొట్టు పెట్టడం మర్చిపోయారు. డాగ్స్ హైలైట్ అసలు, తెలుసు కదా. బొట్టు మర్చిపోయారు, పెట్టుకోడు సాయిబాబా. అవును. ఇప్పుడు రైట్ సైడ్ మనం లక్ష్మీదేవి అవతారాలు అనేది చూస్తున్నాం. చూద్దాం. గజలక్ష్మి, సంతానలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, సంతానలక్ష్మి అందరూ ఉన్నారు. అదే లక్ష్మీదేవి అవతారాలు. వీళ్ళందరికన్నా పెద్ద మమ్మీ విగ్రహాలు చూపించండి. విగ్రహాలు ఎవరు చేశారో కానీ చాలా బాగా చేశారండి. ఫేస్ కట్లన్నీ ఒకేలాగా ఉంటాయి అసలు, నిజంగా. జరగండి జరగండి జరగండి. సూపర్. మా కెమెరామ్యాన్ పేరేమో జంపన్న, బాగా తీస్తాడు వీడియోలో. చూడండి, ఆయన శివ మాల వేసుకున్నాడు. శివ లాస్ట్లో చూపిస్తాం. లాస్ట్లో కెమెరామ్యాన్ టాలెంట్ ఏందో చూపిస్తాం. నెక్స్ట్ అక్కడ ఆయన పాలు తాగుతున్నాడు, ఆయన చూపిద్దాం. ఆమె ఇటు పాలు తాగుతాను పాప. మనకి ఇక్కడ ఉన్న స్టోరీ అందరికి తెలిసిందే. దగ్గరికి రా స్వామి, ఫాస్ట్గా. ఈయన కొట్టాడు, ఆయన అక్కడ నుంచి వెళ్ళాడు. ఈ స్టోరీ అందరికీ తెలిసిందే. మన వెంకటేశ్వర స్వామి అవతారం ఎత్తినప్పుడు జరిగే విజువల్స్ ఇవన్నీ. మన లక్ష్మీదేవి మాత పైనుంచి అలిగొచ్చినప్పుడు స్వామి కూడా కిందకు వస్తాడు. పుట్టలో ధ్యానం చేస్తుంటాడు. ఆకలేసినప్పుడు ఆవు పాలు పుట్టలో పోస్తున్నప్పుడు మన ఆవులు కాపే స్వామి, కాపరి, మా స్వామి, మా బ్రో, ఆ స్వామి కొట్టబోతే స్వామికి తగులుద్ది. ఇది అందరికి తెలిసిన స్టోరీయే. నెక్స్ట్ ఇక్కడ వస్తుంది దెబ్బ. బాగున్నాయి కదా శిల్పాలు. ఇప్పుడు నెక్స్ట్ వినాయకుడు ఎంట్రీ. చాలా పెద్ద విగ్రహం ఇది. మనకి ఇది హైట్ వచ్చి ఈజీగా 16 feet అనేది ఉంటుంది. 16 అడుగులు ఉంటుంది వినాయకుడు స్వామి. చూడండి, చాలా బాగా చేశారు. అసలు ఎక్కడోళ్ళు అనేది తెలియదు నాకు చెప్పడానికి. విగ్రహాన్ని మాత్రం తీసేశారు సంవత్సరం. ఇప్పుడు మనం మన కృష్ణుడిని చూద్దాం. అసలు చెప్పు, పడగల గురించి చెప్పు. పడుకోవడానికా? చాలా బాగా చేశారు కృష్ణుడు విగ్రహాన్ని. లేవు అసలు హైలైట్, అసలు తిరగలేదు. అదేంటి వాటర్దా? వాటర్ వస్తుంది స్వామి దాంట్లో. ఓకే, కార్తీక పౌర్ణమికి దీపాలు వెలిగేయడానికి. ఆంజనేయ స్వామి. అక్కడ గోశాల కూడా ఉంది. ఇది గోశాల చూపి ఒకసారి. ఆవులు లేవు. ఓకే. చాయ్ షాప్ స్వామి ఇక్కడ స్వాములకి. ఇక్కడ ఆంజనేయ స్వామి చాలా బాగుంటాడు. అసలు ఇంత అద్భుతంగా శిల్పాన్ని తయారు చేయడం చాలా కష్టం. హైలైట్ అంటే హైలైట్. ఒకసారి చూపి మొత్తం. జై శ్రీరామ్. ఎంత అసలు రియల్గా ఉన్నట్టే ఉంటాడు ఆంజనేయ స్వామి. అసలు చూడు, ఆ బాడీ కానీ కాళ్ళు కానీ అసలు ఇంత పర్ఫెక్ట్గా ఎవరు వేయరు. చాలా బాగా వేసిండ్రు. పూజా స్టోర్ అనేది ఉంది. ఒకసారి పూజా స్టోర్లో మొత్తం ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి. ఒకసారి పూజా స్టోర్కి వీడది. దీంట్లో చెప్పు ఏమేమి దొరుకుతాయి మొత్తం చెప్పు ఫాస్ట్గా. అంతేనా? ఈ పూజా స్టోర్లో మాలలు, బట్టలు, అలంకరణ సామాను, అన్ని రకాల పూజా సామాను, ఇరుముడు కొబ్బరికాయలు, ఇరుముడు సంచులు, అల్లరం ప్యాకెట్లు అన్నీ అతి తక్కువ ధరలకు లభించును.
మనకి డైలీ భక్తులు వచ్చినప్పుడు కొబ్బరికాయ పాలు ఇలాంటివి కూడా అందుబాటులో ఉంటాయా? అన్ని అభిషేకం సామాన్ మొత్తం అందుబాటులో ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామికి అయితే అయ్యప్ప స్వామికి, శివయ్యకి, వెంకటేశ్వర స్వామికి అన్ని రకాల అభిషేక సామాన్లు లభించబడును. ఓకే, థ్యాంక్ యూ స్వామి. ఇప్పుడు మనం సాయిబాబా టెంపుల్కి వెళ్దాం స్టార్టింగ్, తర్వాత అయ్యప్ప స్వామి టెంపుల్, తర్వాత వెంకటేశ్వర స్వామి, తర్వాత శివాలయం, తర్వాత కన్నికా పరమేశ్వరి టెంపుల్. అన్ని టెంపుల్ని లోపలికి వెళ్ళి చూద్దాము. ఇది ఎంట్రీ సాయిబాబాది. ఇక్కడ చూడండి ద్వారకామాయి, ఇక్కడికి ఇది ఎంట్రీ. ఇక్కడ చూడు సాయిబాబా శిల్పాన్ని బాగా చేశారు అసలు, చాలా బాగుంది. చూడు శిల్పాన్ని చూపి, దా దగ్గరికి రా. కాదు ఇప్పుడు ఆ స్వామి ఎవరు? మల్లన్న స్వామి, మల్లన్న ఆర్చి పైన స్వామి ఇక్కడ. మల్లన్న స్వామి మరి లేడు, టెంపుల్ లేదేంది? టెంపుల్ లేదు, అట్లా కట్టిరు అంతే. అంతేనా? సరే స్వామి, ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము. రెడీ? చలో. అఖండ ధుని ఇది, కాబట్టి ఈ మధ్య మంట పెట్టడం మానేశారు దీంట్లో. ఇదా? నేను అసలు దీంట్లోకి రాలేదు, ఇదే ఫస్ట్ టైం రావడం. ఉంటది, మంట పెట్టట్లే ఇప్పుడు. చాలా బాగుంది. అఖండ ధుని అంట, చెప్పు దీని గురించి వివరంగా. దీంట్లో విభూతి ఉంటుంది స్వామి, విభూతి పెట్టుకుంటే మంచి జరిగిద్ది అనమాట. సాయిబాబాది చెప్పు. అఖండ ధుని సాయిబాబాది. దీంట్లో మంట అనేది వెలిగించి విభూతి పెట్టుకుంటే మనకి చాలా మంచిదండి. ఇలానే మనం సాయిబాబా టెంపుల్ చూపిస్తాం. వెనక రావాలి. కెమెరామ్యాన్ జంపనతో మీ జీవాస్వామి. ఇక్కడ మన సాయిబాబా దగ్గర కింద ఎంట్రీలో వినాయకుడు, ఆంజనేయ స్వామి, దత్తాత్రేయుడు, అవతల ఎవరు? సుబ్రహ్మణ్యం స్వామి. ఇక్కడ నాగబ్రో కూడా ఉన్నాడు. ఆంజనేయ స్వామి. ఫాస్ట్గా చూపి, లేట్ చేయకూడదు. కింద కింద అక్కడ దత్తాత్రేయుడు, సుబ్రహ్మణ్యం స్వామి. వచ్చే ఫాస్ట్గా బ్యాక్ వచ్చే. పైన ఆర్చి మీద ఉన్న టెంపుల్స్ శిల్పాలు చూపి. సరస్వతి, సాయిబాబా. ఇక్కడ మన నాగబ్రో, నాగదేవత, నాగమ్మ రాయితో తయారు చేసిన శిల్పం ఉంది. ఇప్పుడు మనకి లోపలికైతే ఎంట్రీ లేదు, లాక్ వేసింది. ఎందుకంటే టైము ఆఫ్టర్నూన్ కాబట్టి తీసిలేదు. ఇక్కడ నుంచి వీటిలో నుంచి చూపించడానికి ట్రై చేస్తాం. సాయిరామ్. లోపలికి రా. అక్కడ గ్రిల్స్లలో నుంచి చూపి సాయిబాబాని. సాయిరామ్. జై సాయిరామ్. అసలు సాయిబాబా టెంపుల్లో ఎంతో బాగుంటుంది అసలు, ఎందుకంటే ప్రశాంతత బాగుంటుంది ఈ టెంపుల్లో. బాగుంది. సాయిబాబాని చూసారు కదా. ఇప్పుడు మనం అయ్యప్ప స్వామికి వెళ్ళిపోదాం, అయ్యప్ప స్వామి టెంపుల్లోకి. జువాస్వామి, ఇప్పుడు మనం అయ్యప్ప స్వామి టెంపుల్లోకి వెళ్దాము. మాకు తీసాము, మేము మాట్లాడేటప్పుడు మాకు మన వెంకన్న స్వామి దగ్గరికి వెళ్దాం. ఫస్ట్ టెంపుల్లోకి వెళ్ళిపోదాము. శివాలయంకి వెళ్దాం ఫస్ట్. లోపలికి వచ్చిన తర్వాత ఒకవైపు ఇవన్నీ లైన్గా మనం లోపల నుంచే దాటుకోవచ్చు టెంపుల్లోకి వెళ్ళడానికి. ఇప్పుడు ఏ టెంపుల్? అటే పోదాం, తర్వాత ఇది చూపిద్దాం. ఎందుకు వరుస పెట్టి వెళ్ళిపోదాం, ఇప్పుడు వరుసగా వెళ్ళిపోదాం టెంపుల్స్, అయ్యప్ప స్వామి టెంపుల్ అవన్నీ చూసుకుంటూ. ఇప్పుడు మనకి అయ్యప్ప స్వామి వాహనాలు, ఏనుగు వాహనము, పులి వాహనం అనేది ఫస్ట్ ఇక్కడ ఎంట్రీలో ఉన్నాయి. ధ్వజస్తంభం చూడండి స్వామి ఎలా ఉందో. ధ్వజస్తంభం చూపిస్తాం కింద నుంచి పైకి ఎక్కువ. ఇదే గజస్తంభం. టెంపుల్ ఓపెన్లో లేదు. అయ్యప్ప స్వామిని చూడ్డానికి చాలా కష్టం. మార్నింగ్ మేము కూడా రిస్క్ చేసి చూస్తాము, చాలామంది జనాలు ఉంటారు కాబట్టి. పైన నుంచి బాగా చూడండి, టెంపుల్ వర్క్ కూడా చాలా బాగా చేశారు, శిల్పాలు కూడా బాగా చేశారు. పులిని కట్టేసినాం స్వామి. ఇది అయ్యప్ప స్వామి టెంపుల్ చూడండి స్వామి. ఇక్కడ కింద లోపల విగ్రహం అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు చూపించలేకపోయినాను, కానీ ఈ వీడియోలో ఒక చిన్న క్లిప్పు యాడ్ చేస్తాను పక్క, చూడండి లోపల స్వామి ఎలా ఉంటాడు అనేది. ఇప్పుడైతే ఇవన్నీ చూడండి, వర్క్ అనేది ఎలా ఉంది. రీసెంట్గా పెయింట్ వేశారు, అందుకే బాగుంది. స్వామి ఆ విగ్రహం చూపిస్తాం రండి. ఆ విగ్రహం
బయట బయట పడి పూజలకు పంపిస్తామండి విగ్రహం దాన్ని. సార్ మా విగ్రహం చూపిద్దా? వర్క్ అంతా బాగా సరస్వతి బొమ్మ వర్క్ ఎవరు చేశారో కానీ శిల్పాలని టెంపుల్ని చాలా బాగా చేశారు. ఎక్కడ వాళ్ళు అనేది తెలీదు. స్వామి ఇలా రా, టెంపుల్ గర్భగుడిని చూపి సైడ్ నుంచి ఇట్లా కిందకి దిగి. మన అయ్యప్ప స్వామి టెంపుల్కి అందరికీ తెలిసిందే, అయ్యప్ప స్వామి టెంపుల్కి గోపురం ఉండదు, ఇలా పెంకుతోనే కప్పేసి ఉంటారు. మేము మార్నింగ్ రోజు శరణఘోష చదువుకుంటాం. ఇక్కడ బండ మీద చెక్కి పెట్టేశారు ఆల్రెడీ. ఇది శరణఘోష. ఇక్కడ 3 టెంపుల్స్ ఉన్నాయి అయ్యప్ప స్వామి టెంపుల్కి ఆ బ్యాక్ సైడు. ఒకటి వినాయకుడు, ఒకటి నాగదేవతది, ఇంకోటి మాలికాపురత్తలోకం దేవిమాతది. ఇదే స్వామి విగ్రహాన్ని పడి పూజలకి పంపిస్తాం. ఆ లాస్ట్లో మాలికాపురమే కదా. ఆ? ఇదే పడి పూజలు అన్నిటికీ విగ్రహాన్ని పంపించేది ఇదే స్వామి విగ్రహం. చాలా సంవత్సరాల నుంచి ఉంది ఇది గుళ్ళో. దగ్గర దగ్గర ఇది ఒక 30 సంవత్సరాల చరిత్ర ఉంటుంది ఈ విగ్రహానికి. బాగుంటుందండి విగ్రహం. పెయింటింగ్ ఆర్టిస్ట్ ఎవరో కానీ బాగా చేశాడు. ఇప్పుడు మనం శివాలయంకి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళిపోతాం. దా. అసలు చలో. శివాలయం, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఏంటంటే ఒకటే మండపము కానీ 2 గర్భగుళ్ళు ఒకటే దాంట్లోనే 2 ఉంటాయి. వినాయకుడు టెంపుల్ దా అది అవసరం దా దా. డోర్ తీయద్దు స్వామి ఇప్పుడు అవపడదు విగ్రహం దా. వినాయకుడు టెంపుల్ స్పీడ్గా ఉండాలి, స్లోగా కాదు. సుబ్రహ్మణ్యం స్వామి ఇది. సుబ్రహ్మణ్యం స్వామి నాగదేవతదే కదా. కాదు సుబ్రహ్మణ్యం స్వామి. సుబ్రహ్మణ్యం స్వామి. ఇక్కడ మాలికాపురత్వం అమ్మవారు స్వామివారిని పెళ్లి చేసుకోవడం కోసం మాత ఇక్కడే ఉందా? ఇక్కడే ఉండిపోయింది. ఓకే, ఇది మా బ్యాక్ సైడ్ వచ్చి మేము రోజు భిక్ష చేసేది. ఆ బ్యాక్ సైడ్ స్నానాలు గదులు అవి ఉన్నాయి. ఇదే ఇది ఒక్కసారి ఇక్కడి నుంచి ఊరికి అట్లా పైన షూట్ చేయి. వంట రూమ్, అది వంట రూమ్. వెళ్ళడం ఎందుకు, అక్కడే మాకు అన్నదానం చేసేది మా చైర్మన్ స్వామి గజ సదానందం గారు. 36వ పడి ఆయనే చూసుకుంటారు ఆలయ మేనేజ్మెంట్ మొత్తం. ఇక్కడ ఇప్పటికే ఐటమ్స్ వచ్చాయి. పాలకూర పప్పు మాకు రోజు స్పెషల్, చాలా బాగుంటుంది. చలో. ఇప్పుడు ఇక్కడ మనం శివాలయము వెంకటేశ్వర స్వామి టెంపుల్ 2 ఒకటే దగ్గర చూస్తాము, చాలా బాగుంటుంది. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా, ఇలా బాగుంది. ముందు నుంచి ఫస్ట్ బ్యాక్ సైడ్ గోపురాలు చూసేద్దాం, ఫ్రంట్కి వెళ్ళిపోదాం. ఇదిగో ఇక్కడ వచ్చి వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇది ఈ చిన్నవి వచ్చి అమ్మవారి టెంపుల్స్. ఈ చిన్నది వచ్చి విఘ్నేశ్వర టెంపుల్, వెంకటేశ్వర స్వామి అది వినాయకుడు టెంపుల్. ఇది వచ్చి శివాలయము. ఇప్పుడు మనం ఫ్రంట్కి వెళ్ళిపోదాం, ఫ్రంట్కి వెళ్ళిపోయి చూద్దాం. మనకి చలో రండి. పడుకొని అవపడతారు దాంట్లో బాగా విగ్రహాలు. ఇక్కడ నంది స్పెషల్ చాలా బాగుంటాడు. పెయింట్ వేయలేదు కానీ వేస్తే మాత్రం అసలు రియల్, అసలు జరుగు స్వామి చూపి, రియల్గా ఉంటాడు. అసలు హైలైట్ ఉంటాడు. తులసికోట, ఇక తులసికోట ఉంది ఇక్కడ మనకి. ఇదే బసవన్న బసవా. అటు నుంచి ఇట్రా. ఇక్కడ మనకి సూర్యనారాయణుడు దాసామి ముందుకురా. ఇక్కడ నుంచి పద్మావతి అమ్మగారిని మొత్తం చెబుదాం. కూర్చోదాం వీడియోలు పడుకొని. టెంపుల్ పైన శివాలయము చాలా బాగున్నాయి కదా విగ్రహాలు. జీ కళ్యాణ్ ఏపీ. రండి ఇప్పుడు మనం సూర్యనారాయణుడు దా స్వామి. సాములు మాలేసుకొని లూడో గేమ్ ఆడతారు చూడండి స్వామి. రండి ఇప్పుడు మనం మన స్వాములు చూసుకొని చూడండి, ఇప్పుడే భిక్ష చేసి వచ్చి కూర్చొని ఉన్నారు. ఇప్పుడు మనకి ఇక్కడ ఓపెన్ అయి ఉంటాయి టెంపుల్స్. ఇక్కడ మనం చూడొచ్చు విగ్రహాలు ఎట్లున్నాయో. పద్మావతి అమ్మ,
చాలా అందంగా ఉంది కదా మాత. ఈ స్వామి పేరే స్వామి ఇల్లందుక రౌడీ నరేష్ అంటారు. మన తండ్రి శ్రీ విష్ణు వాసుదేవుని చూద్దాము. వెంకటేశ్వర స్వామి చాలా అద్భుతంగా ఉంటుంది విగ్రహం. అసలు రోజు చూస్తే నాకే బూస్ బంప్స్ వస్తాయి నిజంగా చెప్పాలంటే. ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుంటుంటే రోజుకొకలాగా డెకరేషన్ చేస్తుంటారు, అదే అలంకరణ చేస్తుంటారు స్వామివారి పాదాలు. కదా ఇప్పుడు ఇంకొక మాతను చూద్దాం. ద్వారపాలకులు స్వామికి ఇద్దరు అలివేలి పేరు చూపిస్తాం. అలివేలి మంగమ్మ మాత చాలా బాగుంది కదా మాత కూడా. ఇంకొద్ది పైకి పోయి అలివేలి మంగమ్మ. పైకి పోయి పేరు అప్పుడు అట్లా. ఇప్పుడు మనం వినాయకుడు, లక్ష్మీ గణపతి వినాయకుడు కాదు, లక్ష్మీ గణపతి స్వామి. లక్ష్మీ గణపతి వినాయకుడు. ఇప్పుడు మనం శివాలయం కూడా శివయ్య అని చూపిస్తా. శివయ్య, నంది, శివ శివ శంకర ఓం నమో శివాయ. నంది, కెమెరామెన్ మొత్తం మామూలుగా తీస్తలేడు వీడియో. శివ ముందుకు పో, మన శివయ్య అని చెప్పి ఫోన్ లోపల పెట్టు. హరహర మహాదేవ శంభో. శంభో శంకర. చాలా బాగున్నాడు కదా శివయ్య. ఇవి వీడియోలో చూస్తే మీకు ఎట్లా ఉంటుందో ఏమో తెలియదు, కానీ మాకు మాత్రం లైవ్లో చూస్తే ఇట్లా బూస్ బంప్స్ వస్తాయి నిజంగా. ఇదే దుర్గా భవాని అమ్మవారి ఆలయం. మాతను చూస్తే అసలు మాటలు ఉండవు, అంత బాగుంటుంది. నిండుగా పసుపు పెట్టుకొని శివాలయం వెంకటేశ్వర స్వామి మొత్తం కూడా ఇక్కడనే ఒకటే టెంపుల్లోనే ఉంటారు. అటు సైడ్ ఏమో వెంకటేశ్వర స్వామి, ఇటు సైడ్ ఏమో శివయ్య టెంపుల్. కానీ మండపం మాత్రం ఒకటే మండపం, కానీ రెండు టెంపుల్స్ ఇక్కడే ఉంటాయి. ఇప్పుడు మనం రోజు అభిషేకం చేయించడానికి శివలింగాలు అనేది ప్రతి ఒక్కరూ కూడా అభిషేకం చేయడానికి శివలింగాలను ఇక్కడ ప్రతిష్ఠించారు. మహామృత్యుజయ శివలింగం అంట ఇక్కడ ఉండేది. ఒకసారి చూపి. ఇలాగ రెండు శివలింగాలను ఇక్కడ ప్రతిష్ఠించారు. కాశీ విశ్వేశ్వర శివలింగం ఇది. ప్రతి ఒక్క భక్తుడు గర్భగుడిలోకి వెళ్ళి అభిషేకం అనేది చేయలేరు, కాబట్టి మాకు అయ్యప్ప స్వామి టెంపుల్లో ప్రతి ఒక్క భక్తులు అభిషేకం చేయడానికి ఇక్కడ వాటరు చెంబు అనేది పెట్టి ఈ లింగాలకి అభిషేకం చేయడానికి అందరికీ సౌకర్యం అనేది కలిగించారు మన స్వామి టెంపుల్ మేనేజ్మెంటు. అక్కడ చెమ్ము వాటర్ కూడా ఉంటాయి మాకు అవైలబుల్. రోజు పొద్దున్నే అలా వాటర్ తీసుకొని అభిషేకం అనేది చేస్తాం మేము. అదృష్టం ఉండాలి కదా ఎవరికైనా శివలింగం మీద శివలింగం అభిషేకం చేయాలంటే. పాలు కావాలంటే పాలు, వాటర్ కావాలంటే వాటర్. శివయ్యకి ఒక చెమ్ము నీళ్లు అభిషేకం చేస్తే చాలు, ఆ స్వామి ఎప్పుడు మనకి అందరికీ అండగానే ఉంటాడు. ఇదే శనేశ్వరుడు విగ్రహం. శనేశ్వరుడు. ఇక్కడ నవగ్రహాలు అనేది ఉన్నాయి, అందరికీ తెలిసిందే. నవగ్రహాలకి శనివారం రోజు 9 ప్రదర్శనలు అనేది చేస్తే చాలా మంచిదని. అటు సైడ్ శివాలయంది చూసారు కదా ఆర్చి, ఇటు సైడ్ వెంకటేశ్వర స్వామిది అనేది పెట్టారు. చూడండి ఒకటే మండపం. ఇంకా సింహం ఉంది చూడండి. ఇక్కడ కన్యకా పరమేశ్వరి టెంపుల్. ఆ మాత వాహనం సింహం. వాహనాలు మాత్రం చాలా బాగా చేశారు. రెంట్కి రా స్వామి. గుళ్ళో పడుకున్నారు. సింహం వాహనం. ఆర్చి చూపి. ధ్వజస్తంభం, గజ కాదు ధ్వజ. ఆర్చి చూడండి. ధ్వజ స్తంభం అంట. కన్యకా పరమేశ్వరి టెంపుల్ ఇది. మన స్వాములందరూ ఇక్కడే పడుకుంటాం మేమందరం. ఇక స్వాములందరూ ఇక్కడే ఉన్నారు. ఎందుకు కన్యకా పరమేశ్వరి టెంపుల్ లోపలికి వెళ్ళి చూద్దాం. అవేంది అది బస్సులో ఒక వీడియో తెలుసు సపరేట్ గా. ట్రావెల్స్ ఉండే ట్రావెల్స్ అని
ఒకరోజు తీద్దాం. ఆ స్వామి చూడ ఎలా పడుకున్నారో. చాలా ఆ స్వామి బాగా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ కూడా. స్వామి చూడండి సట్రం ఎంత ఉందో. ఇప్పుడు మనం మైక్ పక్కన ఉన్న శిల్పాలు చూద్దాము ఒకసారి. 40 రూపాయలు కూడా ఆడతాను స్వామి స్వామింది. ఆపుకొని మాట్లాడు, రికార్డ్ అవుతుంది మొత్తం. నిజంగా ఇవన్నీ దాతలు పెట్టించారు. విగ్రహాలు శిల్పాలన్నీ దాతలు పెట్టించారు. ఇక్కడ ఈ టెంపుల్లో బాగా మిస్ అయింది శివలింగం ఒకట్లేదు కదా. అందరూ శిల్పాలు ఉన్నాయి. లింగం ఇట్లా కాదు, సిమెంట్తో తయారు చేసింది పెద్దగా ఏది లేదు కదా. అమ్మ భగవాను వీళ్ళెవరు? ఇక్కడ మనకి రాముల వారు, లక్ష్మణ్ మన స్వాములేలే పద. ఇప్పుడు మనకి ఇక్కడ రాముల వారు, లక్ష్మణుల వారు అండ్ ఈ మాత తెలుసు కదా, శబరి మాత ఎంగిలి పనులు తినిపిస్తున్న సీన్ అందరికీ తెలిసిందే కదా. ఆ శిల్పాలు ఇది. మాట్లాడు. ఆ మాత ఎవరు, ఏంది, ఆమె గురించి చరిత్ర చెప్పు. ఇంకా కెమెరాలకు రా స్వామి, వచ్చి చెప్తాను. ఇప్పుడు పక్కనున్న సైడ్ నుంచి చెప్తాను నేను. నాగదేవత పుట్ట అంటే ఇది సిమెంట్ తోనే తయారు చేశారు, రియల్ కాదు. సిమెంట్ తోనే తయారు చేశారు. రియల్ గా ఉన్నది ఇక్కడ ఇంతకుముందు తెలియదా. సిమెంట్ తో తయారు చేశారు అన్ని. ప్రతి ఒక్కటి కూడా శిల్పాలు అనేది ఇక్కడ తయారు చేసి పెట్టారు. దాతలు అందరూ కూడా ఇక్కడ మనకి వాళ్ళకి చేపించిన వాళ్ళవి ఇలా పేర్లు కూడా రాసి పెట్టారు. ఇప్పుడు మనం ఇక్కడున్న ఇంకో శిల్పం చూద్దాము. ఇక్కడ మనకి కన్యకా పరమేశ్వరి అగ్ని పరీక్ష రూపం అనేది ఉంది చూడండి. ఈ స్టోరీ అయితే నాకు తెలీదు, కానీ ఇది తయారు చేయడం మాత్రం చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. ఇంక ఇక్కడ లాస్ట్ లో వినాయకుడు, గణపతి ఆలయం విగ్రహం. ఇక్కడ మనకి లాస్ట్ లో విఘ్నేశ్వరుడు అనేది ఉన్నాడు. మొదలైన కాడ విఘ్నేశ్వరుడు, లాస్ట్ లో కూడా విఘ్నేశ్వరుడు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టెంపుల్ మొత్తాన్ని వీడియో అనేది తీసేసాం. మొత్తం ఆల్మోస్ట్ అంతా కవర్ చేసేసాం. ఇక్కడ ఉన్న స్వాములందరం కూడా ఇక్కడనే పడుకుంటాం గుళ్ళోనే. వీడియో అంతా ఎడిటింగ్ చేసి రేపు పోస్ట్ చేస్తాము. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని గట్టిగా కొట్టండి. కెమెరామెన్ అన్నాం కదా ఫస్ట్ లో, ఫస్ట్ నుంచి మొత్తం తీసింది జంపన గురు స్వామి, మా తండ్రి శివయ్య. ఏమన్నా చెప్పండి స్వామి మీరు ప్రేక్షకులకి. సబ్స్క్రైబ్ చేసి చెప్పండి. సబ్స్క్రైబ్ చేసి గంట గట్టి కొట్టండి. ఇప్పుడు వీడియో అంతా చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్, గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి.